బండి సత్తా పెట్టు. బండికి ఎన్ని గేర్లు ఉంటాయి? నీకు తెలియాలి అది. అదే చెప్పు, ఎన్ని గేర్లు ఉంటాయి? ఎన్ని గేర్లు ఉంటాయి నీకు తెలియాలా? ఉంటే అదే ఒక చెప్పురా, నీకు గేర్లు ఎన్ని ఉంటాయి చెప్పురా. నీకు తెలుసా తెలియదు ఆ గేర్లు ఉంటాయని? గేర్ అనుకుంటా కాబట్టి గేర్ అనుకుంటా. అదేది మళ్ళీ ఫింగర్ తో ఫింగర్ చేయితోటి మంచిగా దూరం అయితే నా గేరు అదే అంట, అది గేర్ అంట. అట్లుంది మన టాలెంట్ అసలు. నిజంగా ఆటోకి ఎన్ని గేర్లు ఉంటాయి? ఆటో గేర్లు ఉంటాయి అసలు. ఆటో గేర్లు ఉండవు, ఆటోమేటిక్గా ఉంటాయి బ్రేక్లు ఉంటాయి. అంటే ఇది ఆటోమేటిక్గా మాన్యువల్. ఇది గేరు, ఈ గేర్ బండి, బ్రేక్లో బండి. గేర్ల బండి ఇది, ఇది బ్రేక్లో బండి. మీ స్కూటీకి ఎన్ని గేర్లు ఉంటాయి? బిస్కెట్కి ఎన్ని గేర్లు? ఇది 125 జూపిటర్. చూపిటదా యాక్టివా రక్తి ఏర్పడి. సరే ఇది అట్లే దానికి ఎన్ని ఉంటాయి? బైక్ రా బైక్. సరే దీనికి ఎన్ని ఉంటాయి? ఇక్కడ రారా. దీనికి ఎన్ని గేర్లు ఉంటాయి? ఈ బండికి ఎన్ని గేర్లు ఉంటాయి? इनको नहीं पता है जी, मेरे को नहीं पता. अरे बोलो ना भाई, कितने गेट रहते हैं इनमें? क्या करें? 1 सेकंड. బండి ఎన్ని గేర్లు ఉంటాయి? నేను అడిగింది నిన్ను నాకు తెలియరా బై. ఎన్ని గేర్లు ఉంటాయి నువ్వు చూసి చెప్పు. 1 2 3 4 5. ఎన్ని? 5 बोल रहा हूँ मैं. 5. इसको इसको उसका मैं एक्टिव का कितना पता नहीं हमारे को कितना रहते हैं. अभी बोले ना तू. कितना 3 रहते हैं. हाँ 3. उसको 3 इसको 5. हमारे हाँ ठीक है. वो ऑटो आटा हो गया. ऑटो को कितने? हाँ ऑटो है ना, ब्रेक रहते हैं इसका. गेयर नहीं रहता उनको. नहीं रहता. ठीक है. एक क्लच किधर रहता है इसका गाड़ी का? इसका इधर है ना. इधर है क्लच. एक हाँ 2 वो क्लच है. टच. सच में बोल रहे अभी? सच में बोल रहा हूँ मैं. हाँ सब्जियों का बैठे इधर बैठता है. क्या है क्लच है वो? क्लच. हाँ ठीक है. ठीक है. ऐसा है हमारा आदमी. हैदराबाद है. हाँ हैदराबादी बोलते हैं इनको. हाँ ऑटो का ऐसा नहीं, ऐसा मालूम है आपको ऑटो हाँ एट्ला कोट? ऐसा आता ना सर इधर इधर हाँ ऑन होता ऑटो में ऑन होता. वाह సూపర్ थैंक यू. సూపర్. मैं बिग बॉस को जाना है, कैसे जाना? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. बिग बॉस को हाँ. तू Yes. साइको जाते. इंटरव्यू करना है सब लोगों को. हाँ लड़की से अच्छे रहते हैं. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. अरे गुड लक कमांड. సరే వదిలేసి. కింద పడ్డది. సరే నువ్వు బిగ్ బాస్ వదిలే. బిగ్ బాస్కి ఎందుకు పోవాలనుకో? ఇంటర్వ్యూ చేయడానికి. ఇంటర్వ్యూ చేయడానికి. ఏం చేయడానికి? ఇంటర్వ్యూ చేయడానికి రా. ఇంటర్మీడియట్. ఎస్. సార్ 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 ఏంటి సార్ అది? ఇంటర్మీడియట్ అంటే చదవాలి నవ్వి పీయడం బాగా అంటే అది ఇంటర్మీడియట్. ఎస్. ఇంటర్మీడియట్ కాదు అది, ఏదో ఒకటి పైసా. ఎంటర్టైన్మెంట్. సరేనా? ఓకే డాన్. ఎంటర్టైన్మెంట్ ఏమంటుంది దాన్ని? వెళ్ళి కప్పు గెలుచుకుంటావు కప్పు గెలుచుకుంది వాళ్ళు అంతే. అంటే వాళ్ళు మీ చుట్టమ్మా కప్పు ఇవ్వడానికి. చుట్టం కాదురా బై. పోతా. పైసలు వస్తాయా? వస్తాయి. ఎన్ని వస్తాయి? వాళ్ళు ఎంత ఇస్తారు తీసుకోవచ్చు. వాళ్ళు ఇయ్యరు పైసలు. కప్పు ఇప్పుడు మా అభిగారు ఒక క్వశ్చన్ అడుగుతాం కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా ఇస్తాడో ఎన్ని ఇస్తాడో అనేది చూద్దాం. అరే అభి క్వశ్చన్. ఇప్పుడు ప్రభాస్ ఆడు నీకు కార్ ఇస్తాడంటే తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటా. అని మేము వేస్తుంటామ్మా. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. మళ్ళీ ఎందుకు తీసుకుంటా అంటున్నావు? ఫ్యాన్స్ కాబట్టి ఇస్తాడండి. ఫ్యాన్స్కి ఎందుకు ఇస్తాడు? డైరెక్ట్ ఫ్యాన్స్. చాలా మంది టాటూ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వానికి ఒకనే ఉన్నావా? ఎస్. మోల్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్. మరి ప్రభాస్ కార్ ఎందుకు తీసుకుంటావు నువ్వు? ఇది అన్నతమ్ములు కాబట్టి. అన్నదమ్ము నీకు చెప్పిన వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. క్రికెట్లో ఓల్ ఫ్యాన్ విరాట్ కోహ్లీ. ఎందుకు? విరాట్ ఫ్యాన్స్. కింగ్. అదే ఎందుకు ఎందుకు ఇష్టం రా బై. ఒక రీజన్ ఉంటుంది కదా బై. నాకు అవసరం ఉండదు చెప్పడానికి. ఎందుకు ఉండదు? ఉండదు. ఎందుకు ఉండదు. అసలు నువ్వు రియల్ ఫ్యాన్ దానికి? కట్టర్ ఫ్యాన్. ఇప్పుడు రియల్ ఫ్యాన్ వాళ్ళని ఆర్సీబీ ఫ్యాన్ తీసుకుపోతే వాడు రీజన్ చెప్తాడు ఎందుకని. నువ్వు ఎందుకు చెప్తారు? కూరలకు అర్థం కాదు చెప్పిన అర్థం కాదు కూరలకు. ఏమన్నా అంటే కవరింగ్ చేస్తాడు ఏం చేద్దాం. కూరలు అదే చెప్పిన వేస్ట్.
ఎట్లా తీయాలో తెలియదు కెమెరామ్యాన్. అది అట్లా రాదు. వీడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ వీడు. మా గ్యాంగ్లో ఇన్ఫ్లుయెన్సర్ వాడు. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీ వచ్చిండు అనుకోని దగ్గరికి వచ్చి అది మాట్లాడుతున్నా. విరాట్ కోహ్లీ వచ్చింది మీ దగ్గరికి. నా దగ్గరికి వస్తారు. ఆయనకి రెస్టారెంట్ ఉంది హైదరాబాద్లో. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. డయర్ ఫ్యాన్ నువ్వు. ఆర్సీబీ ఫ్యాన్ చెప్పుకోవడానికి సిగ్గుండాలి రే. వాడు పొద్దున్న లేచి ఏం టాబ్లెట్ తింటాడు కూడా పక్కలకు తెలుస్తుంది. మంచి డయర్ ఫ్యాన్ దీనికి ఏం తెలుసు. ఇద్దరు మంది ఫస్ట్ నేను పొద్దు దోశ పనికి వెళ్తా, అదే ఇంట్లో మీ దగ్గర ఉంటా. నాకేం చేస్తున్నాను మరి ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్. మేము పోయి ఆడ చూడలేము. మాకు కూడా రీల్స్ లోనే వచ్చినాయి. రీల్స్ చూస్తావుగా, అందరికి పంపించాడు నువ్వేగా. అందరికి పంపించాడు నువ్వేగా రీల్స్. వేడుకలు వస్తాయి మధ్య ఎందుకు ఇప్పుడు నాకు వాళ్ళకన్నా రీల్స్ రావాలంటే వీడియో సెండ్ చేస్తాడు. ఇట్లా నిమిషంకి 2 రీళ్ళు పెడతాడు వీడు. అంత ఖాళీగా ఎందుకు ఉంటాడు నాకు అర్థం కాదు. మళ్ళీ రీల్ మొత్తం చూడాడు. ఏదో ఇట్లా స్టార్టింగ్ కాగానే పంపించేస్తాడు. అయిపోయింది. చూడండి, మీరే చూడండి. చూపిస్తా. రీల్ మొత్తం రీల్లో ఉంటాయి. ఇక పంపిస్తాడు, నిమిషానికి పంపిస్తాడు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. వీని దెబ్బకి నేను ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ కూడా బంద్ చేసిన. అంతా సాగు కొడుతుంది. సరే ఇలా అయితే ఓకే. గ్రూప్లో చూడండి, గ్రూప్లో కూడా అంతే. వీడియోస్ ఎక్కువ సెండ్ చేస్తాడు గ్రూప్లో. చూడండి, గ్రూప్లో వీడియో ఎక్కువ సెండ్ చేస్తాడు అందరికంటే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అందరూ ఖాళీగా ఉంటారు, ఓన్ పనులను బిజీలు ఉంటాడు. వీడే ఖాళీగా ఉంటాడు. అంతగానే ఏం ఖాళీగా ఉంటాడేమో నాకు అర్థం కాదు. సో గైస్, నాకు టైం పాస్ అయితే లేదు. ఏం చేస్తున్నాం అంటే, మా అభిగాడు ఒక ప్లాన్ ఇచ్చిండు. మన ఫోను రోడ్ మీద పడేయమన్నాడు. రోడ్ మీద పడేస్తున్నాం. వాళ్ళని తీసుకుంటే ఫోన్ వర్కింగ్ కండిషన్ ఉంది చూడొచ్చు. వర్కింగ్ కండిషన్ ఉంది ఫోన్ చూడండి. ఇప్పుడు ఏం చేసినా నా ఫోన్ పాపం చేసిన. అరే నువ్వే కదా ఐడియా ఇచ్చినావు. ఐడియా ఇవ్వద్దు. మళ్ళా దోస్తుల ముంగట ఏవైనా చెప్పొద్దు. ఫోన్ చేయమని ఐడియా సిగ్నల్ వస్తలేదు. ఆడ పోయి ఆడ పెడతాం. నమ్మకాయ దూరం. ఇప్పుడు రెడీగా ఉన్నాడు. వన్ ఫోన్ తీసుకుంటే అదే ఇట్లా ఎత్తేయాలా? ఎత్తేస్తే అంటే ఇట్లా జోబులో పెట్టుకుంటా, ఇట్లా పడిపోతుంది సడన్గా. ఎట్లుంటుంది? రియలిస్టిక్గా ఉంటుంది. ఒకవేళ ఆటో తీస్తుందా? ఆటో తీస్తుందా? అక్కడ కూర్చో. ఏ స్పాటెడ్ బాయ్, స్పాటెడ్. ఎవరు పడేసుకోవాలన్నా? ఎవరో పడేసుకోండి పాపం. ఇవి ఉండే మరి ఎవరిదే. నంబర్స్ కొట్టి మాట్లాడు. ఫోన్ చేయమంటుంది. అంటే మళ్ళీ మనం తీసుకున్నామని వస్తుంది కదా. చెప్తే వాళ్ళు తీసుకుంటారు. అట్లా అంటుంది నేను. అట్లా అంటుంది. మనకెందుకు కదా ఫోన్, మన ఫోన్ మనకే సరిపోయింది. మీరే మాట్లాడండి, ఒకసారి చేసిస్తాం. మాటలో భయమేందన్నా, నువ్వే మాట్లాడు. మీరు మాట్లాడండి, మీరు మాకంటే పెద్దవాళ్ళు కదా, ఏజ్లో కొంచెం మాట్లాడండి. కట్ చేస్తున్నాం. మరి కట్ చేస్తున్నా వాడేసి అడే
ఒకటి అనుకున్నాం ఇంకోటి అయిపోయింది, ఒకటి అనుకున్నాం ఇంకోటి అయిపోయింది. ఒక అంకుల్ వస్తుండు, మంచోడు అంకుల్ వస్తుంటే ఫస్ట్ ఒక ఆంటీ చూసింది, తర్వాత అంకుల్ చూసిండు. అయితే అంకుల్ వాళ్ళకన్నా ఫోన్ చేయాలి ఫస్ట్ నెంబర్ అంటే ఫోన్ చేసిన, ఫోన్ బిజీ వచ్చింది. అంకుల్ బిజీ వస్తుంది అంటే పడేసేయాడా అన్న. మరి ఇంకొకరు వస్తుండే చూస్తుండే. మనం ఇన్న ఉంటే డౌట్ వస్తుంది, మనం కొంచెం వెనకాలకి వెళ్ళిపోదు, కొంచెం ఉన్న డౌట్ వస్తుంది మళ్ళీ. అరే వాడి ఎక్స్ప్రెషన్ చూడాలి, నిజంగా హైలైట్ ఉంటే వాడి ఎక్స్ప్రెషన్. కానీ చూడకరా ఒక్కొక్క ఉన్నారు కాబట్టి. గైస్ ఫోన్ నా నుంచి ఇడికి తెచ్చినాం. జరా ఆయనకి రియలిస్టిక్ కావాలండి ఇంకా కొంచెం. ఈ అంకుల్ ఏమో ఇట్లా చూస్తుంది ఈడ, అంకుల్ ఏమో ఇట్లా చూస్తుండ్రు. ఈ అంకుల్ గాయస్ కొంచెం తేడా సూపులు చూస్తుండు. ఈ గుండు అంకుల్ ఏం చేస్తారో వీళ్ళకే అర్థమవుతలే.